సార్ మనం ఆల్మోస్ట్ 2-3 వీక్స్ నుంచి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, సో అన్ని ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ తర్వాత నెక్స్ట్ స్టెప్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు వాట్ ఈస్ కాల్డ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సార్? మనకి బ్యాంక్ పోటీ పరీక్షలో వాళ్ళు ఇచ్చేటువంటి సబ్జెక్ట్ పేరు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనకు వచ్చేటువంటి ప్రశ్నలు రకరకాలుగా ఉంటాయి. అవి ఒకటి న్యూమరికల్ ఎబిలిటీ, అంటే నెంబర్ బేస్డ్గా ఉంటుంది. రెండోది అర్థమెటిక్, అందరికీ తెలిసిందే, హై స్కూల్లో కూడా మనం చదువుకొని ఉంటాం. మూడోది డేటా ఇంటర్ప్రిటేషన్, నాలుగోది మెన్సురేషన్, అలాగే ఐదోది ప్రాబబిలిటీ. ఈ 5 చాప్టర్ల నుంచి మనకి ప్రశ్నలు అనేది రావడం జరుగుతుంది. సో క్యాండిడేట్ యొక్క ఎబిలిటీ అంటే బ్యాంకులో పనిచేసే వాళ్ళు ప్రతిరోజు కూడా అంకెలతోనే వాళ్ళు ఆడుకోవాలి. అంటే వాళ్ళ జీవితం ప్రతిరోజు కూడా అంకెలతో మొదలవుతుంది, అంకెలతో ఎండ్ అవుతుంది. కాబట్టి అంకెల మీద ఇష్టం అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. అలాంటి వాళ్ళకే బ్యాంక్ ఉద్యోగం అనేది బాగా సరిపోతుంది. కాబట్టి అలాంటి యాప్టిట్యూడ్ ఉందా లేదా అని చెక్ చేయడానికి వాళ్ళు పెట్టినటువంటి పేరు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఓకే, సో అంకెలు అన్నారు కాబట్టి అంటే ఈజ్ దిస్ రిలేటెడ్ టు మ్యాథ్స్ ఆర్ అకౌంట్స్ సార్? మనం సాధారణంగా మనం మ్యాథ్స్ అనే చెప్తాము. ఇందులో బ్యాంక్ పోటీ పరీక్షలు ఎక్కడా కూడా అకౌంటింగ్ సంబంధించినటువంటి ప్రశ్నలు ఏమీ అడగరు. అలాగే అందుకోసం కామర్స్ చదువుకున్న వాళ్ళు కూడా పెద్ద అడ్వాంటేజ్ వాళ్ళకేమీ ఇందులో ఉండదు. కేవలం బ్యాంకింగ్ నాలెడ్జ్ వరకు ఉంటుంది తప్ప లెక్కల వరకు కూడా అది ఉండదు. సో దీని క్వాంట్ అని చాలామంది ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు, షార్ట్గా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ని. సో ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో కనుక మనం జాగ్రత్తగా చూసుకుంటే ఎక్కువ మంది భయపడేది దీని గురించే. వాళ్ళకి లెక్కలంటే భయం అనేది ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి ఒక సోషల్ కండిషన్ లాగా 10th క్లాస్ వచ్చిందంటే చాలు వాళ్ళు భయపెడుతుంటారు మ్యాథ్స్ డిఫికల్ట్ అని చెప్పి. ఏదైనా సరే ఆ భయం అనేది చాలా మందికి జీవితాంతం కూడా. ఆఫ్ కోర్స్ సార్, మ్యాథ్స్ అంటే అసలు భయం పోయేటట్టు ఏం చేయాలంటారు సార్? అసలు బేసిక్గా ఇప్పుడు మనం ప్రిపేర్ అయ్యేదైతే యాప్టిట్యూడ్ టెస్ట్కి ఫస్ట్ కావాల్సిందే మ్యాథ్స్, మీరు సాల్వ్ చేయాల్సిందే ప్రాబ్లమ్స్ అన్నారు కాబట్టి, అంకెలతో గారడీ చేయాలి కాబట్టి. సో అసలు మ్యాథ్స్ భయం పోవాలంటే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? ఎస్బీఐలో సెలెక్ట్ అయిన మా స్టూడెంట్ ఒక అతను చక్రధర్ అని చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న మాట వాడాడు, చూస్తే భయం వేస్తుంది, చేస్తే ఈజీగా ఉంటుంది. సో అలాగే ఇది చూడ్డానికి భయంకరంగా ఉన్నా, ఇంతకుముందు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా సరే ఖచ్చితంగా మనం ఒక పద్ధతిలో కనుక ప్రిపేర్ అయితే మ్యాథమెటిక్స్లో 100% స్కోర్ అనేది చేయడానికి వీలు ఉంటుంది. ఓకే, అంటే ఈ సెక్షన్ బోత్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్కి రెండు ఉంటాయా సార్? ఇది రైట్. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండిట్లో కూడా మనకి ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది. మెయిన్స్లో కొద్దిగా ఎక్కువ డిఫికల్టీ ప్రశ్నలు వస్తాయి, అలాగే ప్రాబబిలిటీ మీద కూడా ప్రశ్నలు అనేవి వస్తాయి. ఇందులో మనకి ఇంతకుముందు చెప్పుకున్నటువంటి న్యూమరికల్ ఎబిలిటీ, అర్థమెటిక్, డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఎక్కువ భాగం ఉంటుంది. మెన్సురేషన్ మీద 1-2 ప్రశ్నలు వస్తాయి. అలా ప్రాబబిలిటీ మీద కూడా మెయిన్స్లోనే మనకి ఎక్కువ ప్రశ్నలు అనేవి కనిపిస్తాయి. సో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, భయంగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక పద్ధతిలో కనుక ప్రిపేర్ అవ్వాలి. పద్ధతిలో ప్రిపేర్ అవ్వడం అంటే వాళ్ళు మోడల్ బేస్డ్ ప్రిపరేషన్ కన్నా కాన్సెప్ట్ బేస్డ్ ప్రిపరేషన్కి ఎక్కువ ఇంపార్టెంట్ అనేది ఇవ్వాలి. అంటే చాలామంది ఈ మోడల్ వచ్చింది కాబట్టి ఈ మోడల్లో ప్రిపేర్ అవుదాం అనుకుంటారు, కానీ ఒక్కొక్క కాన్సెప్ట్ మీద 500 మోడల్స్ అయినా మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు. కాబట్టి ఎగ్జామినేషన్లో మనం సక్సెస్ పొందాలి అంటే కనుక కాన్సెప్ట్ని పూర్తిగా అర్థం చేసుకుంటే వాళ్ళు ఎటువంటి మోడల్ ఇచ్చినా సరే పిల్లలు ఎగ్జామ్లో సాల్వ్ చేయడానికి వీలుగా ఉంటుంది.